హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం ఫిల్మ్ నగర్లోని ఎటర్నలీ ఎస్థెటిక్స్కి వచ్చేసాం. అందమే ఆనందం అంటారు. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. సో అలాంటి అందం మన సొంతం కావాలి అంటే మనం ఎక్కడికి రావాలి? ఎటర్నలీ ఎస్థెటిక్స్కే రావాలి. ఇక్కడ సర్టిఫైడ్ డాక్టర్లు ఉంటారు. ప్రతిదీ కూడా ఒరిజినల్ మిషన్స్లోనే చేస్తారు వీళ్ళు. సో మనకు వీళ్ళు వచ్చేసి హైడ్రా ఫేషియల్, తర్వాత బికినీ పిగ్మెంటేషన్, బికినీ హెయిర్ రిమూవల్, వల్వల్ పిగ్మెంటేషన్. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో డాక్టర్ మాళవికని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం హైడ్రా ఫేషియల్ గురించి, అసలు హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా అందంగా కనిపిస్తాం, ఎన్ని సెషన్స్ ఉంటాయి, సో అన్ని డీటెయిల్స్ మనం మాళవిక గారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఎటర్నలీ ఎస్థెటిక్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే అండి, అందరు సర్టిఫైడ్ డాక్టర్సే ఉంటారు. ఇక అదేవిధంగా హైడ్రా ఫేషియల్కి సంబంధించిన మిషన్ కూడా ఒరిజినల్ మిషన్ అనమాట. సో ఇక్కడ ఏది చేసినా జెన్యున్గా చేస్తారు. ప్రతి ఒక్కరు సర్టిఫైడ్ డాక్టర్లు కాబట్టి ఎవరైనా సరే అండి, మీరు ఎటర్నలీ ఎస్థెటిక్స్కి చాలా హ్యాపీగా వచ్చి అందంగా వెళ్ళొచ్చు అనమాట. ఏమంటారు? ఎస్, పర్ఫెక్ట్ అండి. రాధ గారు కరెక్ట్గా చెప్పారు. సో మా దగ్గర హైడ్రా ఫేషియల్ మెషిన్ ఉందండి. సో హైడ్రా ఫేషియల్ అంటే నా నేమే సజెస్ట్ చేస్తుంది. హైడ్రా అంటే వాటర్ ఇన్ఫ్యూజ్డ్ ఫేషియల్. సో దీంట్లో ఇవన్నీ మేము ఫర్ ఫేషియల్ క్లెన్జింగ్ అండ్ డెడ్ స్కిన్ తీసేయటానికి మాకు ఒక ప్రోబ్ ఉంటుంది. ఈ ప్రోబ్తో డెడ్ స్కిన్ తీసేసి క్లెన్స్ చేసేసి అండ్ వి ఇన్ఫ్యూజ్ విత్ సీరమ్స్. ఇన్ఫ్యూజ్ సీరం చేస్తే ఆ సీరమ్స్ స్కిన్ డీప్లో వెళ్తాయి. ఈ డర్మా బిల్డర్ అని, రెటినాల్ అని, గ్లైసెల్ ప్రెప్ అని, ఇవన్నీ మేము బూస్టర్స్ అంటాము. ఇవన్నీ స్కిన్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం డిపెండింగ్ ఆన్ ఎవరికి. లైక్ డర్మా బిల్డర్ అంటే యాంటీ ఏజింగ్ కావాల్సిన వాళ్ళకి, బ్రైటినాల్ అయితే కొంచెం బ్రైటనింగ్ కావాల్సిన వాళ్ళకి, గ్లైసెల్ ప్రెప్ ఏమో ఆన్ అన్ యావరేజ్ అందరికీ కొంచెం స్కిన్ స్మూత్ అని అవ్వటానికి. సో వీ యూజ్ ఇవన్నీ డిపెండింగ్ ఆన్ ఆ పేషెంట్కి ఏ కన్సర్న్ దాన్ని బట్టి ఈ బూస్టర్స్ అన్నీ వాడి హైడ్రా ఫేషియల్ చేస్తాము. హైడ్రా ఫేషియల్ ఎట్లా అంటే ఎవరికన్నా పోనీ ఏమన్నా ఫంక్షన్ ఉంది, ఇట్లా పెళ్ళి ఉంది ఫ్యామిలీలో, పోనీ ఇంకేదన్నా లైక్ దివాళీయో దసరానో ఎనీ ఫెస్టివల్ ఉంది, ఆర్ జస్ట్ లైక్ గెట్ టుగెదర్, జస్ట్ 4 days prior అట్లా వచ్చేస్తే వాళ్ళు హైడ్రా ఫేషియల్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది. సో అది బికాజ్ ఆ సీరమ్స్ అన్ని ఇన్ఫ్యూజ్ అవుతాయి, దానంతట అది స్కిన్లో ఇన్ఫ్యూజ్ అవుతాయి. అది కాక ఎల్ఈడి మాస్క్ పెడతాము అండ్ లింఫాటిక్ డ్రైనేజ్కి మసాజ్ చేస్తారు. ఇవన్నీ వల్ల ఏమన్నా పఫినెస్ ఉంటే తగ్గిపోయి, డెడ్ స్కిన్ పోయి, ఈ సీరం అన్ని ఇన్ఫ్యూజ్ అయ్యి స్కిన్లో స్కిన్ ఇన్స్టెంట్గా గ్లో అవుతుంది. సో చాలా మంది దీనికి ఆల్మోస్ట్ అడిక్షన్ లాగా అయిపోతారు కూడా. సో అండ్ దీనికి అబ్సల్యూట్లీ 0 సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి వాళ్ళు మంత్లీ వచ్చేస్తారు. మాకు ఎవ్రీ మంత్లీ హైడ్రా ఫేషియల్ సెషన్స్ యాక్చువల్లీ మేమే చేసుకునేవాళ్ళం. ఇక చేసుకుని మా మీద అన్ని ట్రయల్స్ చేసేసుకుని ఇక తర్వాత పేషెంట్స్కి వదిలేసాం. ఇంకా సూపర్ అండి. సో ఇన్స్టెంట్ గ్లో కావాలి అంటే హైడ్రా ఫేషియల్కి వెళ్ళాలి. దట్టు ఎటర్నలీ ఎస్థెటిక్స్కి వస్తే సర్టిఫైడ్ డాక్టర్స్ చేస్తారు. ఒరిజినల్ మిషన్ ఉంది. సో ఇది మనం చేయించుకున్న తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది ఈ గ్లో మనకి? ఈ గ్లో అనేది మనం యాక్చువల్లీ దీని తర్వాత మనం సన్లో వెళ్ళకుండా కొంచెం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఇట్ లాస్ట్ ఫర్ అ మంత్. ఓకే, 1 month. దాని తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ చేసుకోవాలి. ఎందుకంటే యాజ్ సచ్ స్కిన్కి మళ్ళీ డెడ్ సెల్స్ పైకి వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం ఎంతన్నా డస్ట్ అన్నీ కలెక్టెడ్ అవుతాయి. సో ఇవి చేసుకున్నాక కూడా మేము జనరల్గా మా క్లయింట్స్కి ఏమని ఎఫెక్ట్ లాంగర్ ఉండాలంటే ఇంట్లో డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీ. డైలీ మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్ అవన్నీ చేసుకుంటా ఎవ్రీడే వాళ్ళ సీరమ్స్ క్రీమ్స్ అన్నీ వాడుకుంటా ఇవి చేసుకుంటా ఉంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎఫెక్ట్ని పుష్ చేయొచ్చు వాళ్ళు. అండ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఎప్పటికప్పుడు మనము స్కిన్ని కొంచెం హెల్తీగా పెట్టుకుని నీట్గా పెట్టుకుంటే అది లాంగర్ రన్ వెళ్తుంది. బ్యూటీ ఈజ్ ఆల్వేస్ ఎటర్నల్ అన్నట్టు లాంగర్ రన్ వెళ్తుంది. అలా వదిలేస్తే నెమ్మదిగా డెడ్ స్కిల్స్ అన్ని పైలప్ అయిపోతాయి. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్ కేర్ కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళు ఎంతవరకు చేస్తారో దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు కదా ఎవ్రీ మంత్ వచ్చి దీన్ని మనం కావాలి అంటే చేసుకోవచ్చు అని. అలా ఇలా ఎన్ని మంత్స్ మనం చేసుకుంటూ ఉండాలి? దట్ ఈస్ అప్ టు అ పర్సన్స్ థింగ్ అండి. మా హైడ్రా ఫేషియల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే నథింగ్ హార్మ్ అంటే ఏమీ లేజర్ లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఆల్మోస్ట్ బేసిక్ హైడ్రా యాజ్ ద నేమ్ సజెస్ట్ ప్లస్ కొంచెం జస్ట్ బూస్టర్స్ ఉన్నాయి కాబట్టి మీకు అవసరం అంటే సంవత్సరం అంతా నెల కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అది మన ఇష్టం అండి. మన అందం ఇంకా పెంచుకోవాలంటే ఎవ్రీ మంత్ వచ్చి చక్కగా మెయింటెనెన్స్ అంతే. మెయింటెనెన్స్. మాళవిక గారు చెప్తూ ఉంటే అసలు ఈ ట్రీట్మెంట్ చూడాలి, ఎలా చేస్తారు అనేది. సో మాకు ఒకసారి చూపిస్తారా? డెఫినెట్గా అండి. ఎవరి మీద ఎందుకు మీ మీదే చేసి చూద్దాము హైడ్రా ఫేషియల్ అండ్ మీకే తెలిసిపోతుంది ఎలా ఉందో. మీరు ఫస్ట్ హ్యాండ్ రివ్యూ ఇవ్వచ్చు మాకు.
కరెక్ట్ అండి. సో నా మీదే చేసి చూపిస్తారంట, ఆ రివ్యూ కూడా ఏంటో చూసేద్దాం. సరే ఫస్ట్ ట్రీట్మెంట్ అయితే చూసేద్దాం. యా. సో మాళవిక గారు నన్నే హైడ్రా ఫేషియల్ చేయించుకోమని చెప్పారు. సో నాకు రక్షిత హైడ్రా ఫేషియల్ చేస్తుంది. హాయ్ రక్షిత. హాయ్. సో ఫస్ట్ ఈ హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పు, తర్వాత స్టార్ట్ చేయి. ఓకే, ముందుగా మనం స్టార్ట్ చేస్తున్నామండి క్లెన్జింగ్తో. ఓకే, లైట్గా వాటర్ క్లెన్స్ చేస్తున్నాను. సో నాకు మేకప్ ఉంది కాబట్టి తను ఫస్ట్ అయితే నార్మల్గానే క్లెన్జింగ్ చేస్తారు కదా. నార్మల్గా క్లెన్జింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వాటర్తో క్లెన్స్ చేసేసుకొని ఓకే, తర్వాత సెటాఫిల్ క్లెన్జర్తో, మైండ్ క్లెన్జర్ అనమాట సెటాఫిల్ క్లెన్జర్, ఓకే, అంతా మేకప్ రిమూవ్ అనేది చేస్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసండి యాక్టివ్ ఫోర్ సీరమ్. ఇది మనకి హైడ్రా ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఆ సిరమ్తో క్లెన్జింగ్ చేస్తున్నారండి నా ఫేస్కి. సో ఇది ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు? స్టార్టింగ్ ఏజ్ 18 నుండి స్టార్ట్ చేసుకోవచ్చు మ్యామ్. 18 నుండి స్టార్ట్ ఏ ఏజ్ చేసుకోవచ్చు. వాళ్ళైనా? మెయిన్ ఈ ఫేషియల్ వచ్చేసి మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ బాగా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి దీంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్ అనేవి బాగా రిమూవ్ అవుతాయి. నోస్ దగ్గర కొంచెం సక్షన్ అవుతూ ఉంటుంది కదా, కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి లైట్గా రెడ్నెస్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఆఫ్టర్ ప్రొసీజర్ జస్ట్ 2 minutesలో మీకు ఆ రెడ్నెస్ అనేది కూడా పోతుంది. ఓకే, థర్డ్ స్టెప్ వచ్చేసి బీటా హెచ్డి మ్యామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఏంటి? బీటా హెచ్డి సీరం అనమాట నేను యూస్ చేస్తుంది. ఓకే, అది ఏం చేస్తుంది అంటే బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని బాగా రిమూవ్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ కూడా బాగా రిమూవ్ అవుతాయి అనమాట బీటా హెచ్డి. ఓకే, ఓకే. టోటల్గా ఎంత టైం తీసుకుంటుందండి ఇది చేయడానికి? 30 to 40 minutes మ్యామ్. 30 to 40 minutes. ఇది ఇమ్మీడియట్ గ్లో ఉంటుంది మ్యామ్. ఇమ్మీడియట్గానేనా? ఇమ్మీడియట్ గ్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో నేను లైక్ ఎల్ఈడి లైట్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి 5 minutes నేను సెట్ చేశాను. 5 minutes తర్వాత తీసేస్తాను. ఇంక ఇప్పుడు 5 minutes అయిపోయిందండి. నేను ఇది రిమూవ్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. మ్యామ్ మీరు ఇప్పుడు ఐజ్ ఓపెన్ చేయొచ్చు. హాయ్. ఎలా ఉంది మ్యామ్ మీకు? ఓకేనా? అసలు చాలా బాగుంది. అంటే రిలాక్స్ అయిపోయా, చాలా రిలాక్స్ అయిపోయా. అసలు మీరు ఏం చేశారో కూడా తెలియనంత రిలాక్సేషన్లో ఉండిపోయాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. Okay. ఇది వచ్చేసి గంజార్ మ్యామ్. ఓకే, ఇది మీకు పార్టికల్స్ అన్ని కనిపిస్తాయి అనమాట, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ అదంతా కూడా దీంట్లో కలెక్ట్ అయిందంతా కూడా గంజార్లో కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా నాదేనా డెడ్ స్కిల్స్ది? ఇదంతా డర్ట్ అదంతా కూడా మ్యామ్. సో చాలా బాగా అంటే నీట్గా తీయడమే కాదండి, తీసి ఇందులో వేసి చూపిస్తున్నారు. చూసారా మనకి మన దాంట్లో ఎంత డర్టీ ఉంది అనేది అర్థమైపోయింది. అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్. ముట్టుకుంటే నా స్కిన్ నాకు చాలా స్మూత్గా అనిపిస్తుంది. అంటే అంత బాగా చేశారండి. సో ఇలా పట్టుకుంటే జారిపోతూ ఉంది కూడా స్కిన్. నిజంగా అండి చాలా బాగుంది. అసలు ఒకసారి నా ఫేస్ చూడండి, నాకు టచ్ చేస్తున్నా చాలా స్మూత్గా ఉంది. వాళ్ళు ఫేషియల్ చేస్తున్నా అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్ కూడా వచ్చిందనమాట. సో ఇంకా 4 days తర్వాత ఇంకా గ్లో చాలా బాగా పెరుగుతుందట. సో ఇప్పుడైతే ఇన్స్టెంట్గా నాకే అనిపిస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది, లైక్ షైనింగ్ వస్తుంది, చాలా బ్రైట్గా ఉందన్నమాట.
సో హైడ్రా ఫేషియల్ నిజంగా పేరుకు తగ్గట్టు సూపర్గా ఉందండి. హైడ్రా పేరులోనే ఉంది. సో ఎవరైనా సరే అండి మంచి ఫేషియల్ కావాలి అంటే ఖచ్చితంగా ఎటర్నలీ ఎస్థెటిక్స్కి రండి. హైడ్రా ఫేషియల్ చేయించుకొని మీ అందాన్ని ఇంకా పెంచుకోండి. థ్యాంక్ యూ.